హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏదైతే మీరు సేల్స్ ప్రొఫెషన్ లో ఉన్నారో ఈ థింగ్స్ ని మీరు అస్సలు చేయకూడదు. మరి ఏంటి అది అనుకుంటున్నారా? ఎక్స్పెక్టింగ్. ఎస్, చాలా మంది సేల్స్ పర్సన్స్ ఎక్స్పెక్టింగ్ కస్టమర్స్ టు పే నౌ. కస్టమర్స్ ఇప్పుడే పే చేస్తే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఎక్స్పెక్టింగ్ కస్టమర్స్ మస్ట్ బై ఫ్రమ్ మీ. నా దగ్గరే కస్టమర్స్ బై చేయాలి అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఎక్స్పెక్టింగ్ కస్టమర్స్ షుడ్ ఫీల్ హ్యాపీ అబౌట్ ప్రోడక్ట్. కస్టమర్స్ కి ఒక్కసారి ప్రోడక్ట్ చెప్పగానే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఫీల్ అయ్యి నా ప్రోడక్ట్ ని ఇమీడియట్ గా తీసుకోవాలి, డెసిషన్ తీసుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కస్టమర్స్ అండి, వాళ్ళు అవన్నీ చెయ్యరు. మీరు ఎక్స్పెక్ట్ చేయడం వల్ల మీరే లాస్ అవుతున్నారు. అది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లో కనుక మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత లాస్ వస్తుందో మీకు తెలియదు, బికాస్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే మీరు బిల్డ్ చేసుకుంటారో అది మీ కాన్ఫిడెన్స్ ని కిల్ చేస్తుంది. మీ కాన్ఫిడెన్స్ కిల్ అయిందంటే యాజ్ అ సేల్స్ పర్సన్ గా నెక్స్ట్ సేల్ మీరు చేయలేరు. మీ కాన్ఫిడెన్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మీరు అంత స్ట్రాంగ్ గా సేల్స్ చేయగలుగుతారు. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ కస్టమర్, జస్ట్ కీప్ ఆన్ వర్కింగ్.